బిందుసారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మౌర్య వంశంలో ఎవరయ్యా రాజు అంటే చంద్రగుప్త మౌర్య యొక్క వారసుడిగా చెప్తారు. ఇతడి పేరు బిందుసార. ఈ బిందుసారుడు ఎవరంటే హెలెనా యొక్క సన్ గా చెప్తారు. హెలెనా. ఈ హెలెనా ఎవరంటే గ్రీకు అమ్మాయి. ఈమె ద్వారానే ఈ అబ్బాయి రావడం జరుగుతుంది కాబట్టి మొత్తం గ్రీక్ యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇతడు పూర్తిగా కూడా చాలా డేంజరస్ పర్సన్. ఇతనికే 100 మంది పుత్రులు ఉంటారు. ఇతనికే 100 మంది పుత్రులు ఉంటారు కాబట్టి ఇతడు అమిత్ర ఘాత, అమిత్ర అమిత్ర ఘాత, అమిత్ర కేట్, అమిత్ర కేట్ అనేటువంటి బిరుదులు ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తారు. అమిత్ర ఘాత, అమిత్ర కేట్ అనేటువంటి బిరుదులు ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తారు. ఇతడే భారతదేశ చరిత్రలో విదేశీ రాజులతో పరిచయాలు పెంచుకున్నటువంటి రాజుగా కూడా చెప్తారు. అందులో ఎవరంటే సిరియా రాజు డైనమకస్, ఆంటమకస్ అనేటువంటి ఈ డైనమకస్ లేదా ఆంటమకస్ అనేటువంటి రాజుతో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. ఇతని కాలంలోనే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలలో ఈ బిందుసారుడు ఆయనకు కొన్ని పంపించడం జరుగుతుంది. అందులో ఈయనకు ఈ ఆంటిమకస్ లేదా డైనమకస్ కి ఏందయ్యా అంటే జాండీస్ అనేటువంటి ఒక డిసీజ్ రావడం జరుగుతుంది. ఆ డిసీజ్ నయం చేయడానికి భారతదేశ వైద్యులను పిలిపించుకోవడానికి అతను లెటర్ రాస్తాడు. డైనమకస్ అంటాడు. అప్పుడు ఆ టైంలో ఎవరయ్యారంటే ఈ బిందుసారు భారతదేశం నుండి ఒక డాక్టర్స్ ని, నెక్స్ట్ ఒక తాంత్రికుల్ని, ఒక అరటిపళ్ళ గిలను ఈయన పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇతని గురించి ఏం చెప్తారంటే గొప్ప వ్యక్తిగా ఇతని యొక్క వారసుడు ఎవరయ్యంటే అశోకుడుగా చెప్తారు.